ప్రభువైన యేసుక్రీస్తు నామమున సిద్ధపడి వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరూ కూడా వందన సమర్పణ చేసుకుంటున్నాను. ప్రియులు సహోదరులు మణి అలాగే లక్ష్మి ఆ బిడ్డల యొక్క ఆహ్వానాన్ని మన్నించుకొని మీరందరూ కూడా సిద్ధపడి మన పరలోకపు తండ్రిని ఇంతవరకు ఆత్మ సంబంధమైన పాటలతో ఆయనను పాడి ఆయన కీర్తించడానికి దేవుడు మహాభాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు మనం సమర్పించుకుందాం. మరి లక్ష్మిని మణిని ఆశీర్వదించి దేవుడు ఇరువురి కుమారులను అనుగ్రహించాడు. వారు ఇరువురు కూడా గత ఆదివారమున గత శనివారం రోజున క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది వారు క్రీస్తును ధరించుకున్నారు. వారు క్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తులయ్యారు. ఇటువంటి మహాభాగ్యము దేవుడు ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. మరి ఆ పిల్లలు ఎక్కడున్నారు? ఇద్దరు కమ్ గెట్ ఇన్ సైడ్, లోనికి రావాలి. ఇద్దరు రావాలి, దివాన్ పైన కూర్చోవాలి. ఇద్దరు యువరాజ్ అభి కమ్ గెట్ ఇన్ సైడ్. ఓకే, నాకు కనబడాలి. మరి ఇద్దరు కూర్చోవాలి. ఈరోజు పాఠం ఏంటంటే మీ ఇద్దరి ద్వారా మేమందరూ కూడా నేర్చుకునేటువంటి పాఠం. ముఖ్యంగా ఈ పాఠము మీ ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలు. ఆ విషయాల్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. అలాగే ఇంతకుముందు బాప్తిసం పొందినటువంటి వాళ్ళు కూడా ఆలకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. మిమ్మల్ని బలవంత పెట్టాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు. ఆయన పెద్దవాళ్ళు పిలిచారని గౌరవంతో వచ్చి బిడ్డలు మరి కూర్చొని శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నందుకు ఆ బిడ్డలు ఇరువురు కూడా ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను. మనము అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి పత్రికని మనం తీసుకుందాము. అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక వాస్తవానికి ఒక సామాన్యమైనటువంటి పత్రిక అని అంటారు. వాస్తవానికి ఈ యొక్క పత్రికని ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికే ఈ పత్రిక కూడా రాయబడినటువంటి విషయం అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎఫెసులకు స్థానిక సంఘానికి సుమారుగా 5 పత్రికలు రాయబడ్డాయి. అంటే 5 పత్రికలు ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాయబడ్డాయంటే ఆ సంఘము ఎన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉందో ఆ విషయాన్ని ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మనం గమనించుకుంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాడు. 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే ఆయన సంఘస్థులని చూసి వాళ్ళని ఈ విధంగా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై, ఏం చేయకుండాటకంట? పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు. అంటే ఎవడైనానో ఏం చేస్తంట? పాపము చేసిన ఎడలా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని అన్నాడు. ఇక్కడ 2 విషయాల్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లయితే హెబ్రీ పత్రికలో చెప్తాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ఇంకా ఏం లేదంట, క్షమాపణ అనేటువంటిది లేదు అని అన్నాడు. అయితే అకస్మాత్తుగా ఎరగక తెలియక ఏదన్నా పాపము చేస్తే పాత నిబంధనలు కూడా లేవీకాండ గ్రంథంలో కూడా మీరు చదువుకుంటూ పోయినప్పుడు అకస్మాత్తుగా అధికారి కానీ, యాజకులు కానీ, లేవీలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఎరగకోకుండా తెలియకుండా ఏదన్నా పాపము చేస్తే అటువంటి పాపానికి క్షమాపణ అనేటువంటిది ఉంది.
అయితే ఎవరైనా కూడా సాహసించి పాపము చేసినట్లయితే ఆ పాపాలకి ఏం లేదు, క్షమాపణ అనేటువంటిది లేదు. కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది, అంటే ఈయన ప్లీడర్ అంటే ఏంటి? కోర్టులో ఒక లాయరు మన పక్షాన వాదిస్తాడు. అంటే మనం ఎవరినైతే ఎంపిక చేసుకున్నామో ఆ లాయరు మన పక్షాన వాదిస్తాడు. అంటే మన పక్షాన ఆయన వాదిస్తా అంటే అక్కడ ముందు ఎవరు కూర్చొని ఉంటారని అర్థమవుతుంది మనకి. అక్కడ ఎవరు కూర్చుంటారు? జడ్జి ముందు ఎదురుగా మనకి ఎదురుగా ఉంటాడు. మన పక్షాన మనం ఎంపిక చేసుకున్న లాయరు మన పక్షాన వాదిస్తాడు. మరి పక్కలో ఇంకొక అతను కూడా ఉంటాడు మన మీద ఏం చేయడానికి, ఫిర్యాదులు చేయడానికి ఫిర్యాదుదారుడు ఒకడు ఉంటాడు. అంటే ఈ ఉత్తరవాది అనేటువంటి ఈయన ఇక్కడ గమనిస్తే ఆయన యోహాన్ గారు ఎలా చెప్పాలి అనుకుంటా ఉన్నాడంటే దీనిని ఒక కోర్టు సిచ్యువేషన్ని తీసుకొచ్చి పెట్టేశాడు. కోర్టులో ఎలాగైతే జడ్జి ఉంటాడో, మన పక్షాన వాదించేటువంటి వకీలు ఉంటాడు, అలాగే ప్రతివాది కూడా అక్కడ ఉంటాడు. ఈ ప్రతివాది పని ఏంటంటే మానవుల మీద నేరాలు మోపడం. ఆ నేరాలు మోపినప్పుడు ఆ నేరం ఎలాగ జరిగింది అనేటువంటి దాన్ని మన యొక్క ఉత్తరవాది ప్లీడర్ మన కొరకు వాదించేటువంటి వకీలు మన పక్షాన తండ్రి దగ్గర వాదిస్తాడు. కాబట్టి అలాగా ఇక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరం. ఏమైనటువంటి వాడు? మన పాపాలకి శాంతికరమైనటువంటి వాడు. మన పాపలు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఏమైనంటే ఆయన శాంతికరమైనటువంటి వాడు అని చెప్పి కింద ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరుగుదమని తెలుసుకొందుము అని అన్నాడు. ఏంటట? మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? మనము అనేటువంటి పదం వాడాడు. ఏ పదం వాడాడు? మనము. అంటే చాలాసార్లు పౌలు గారు మాట్లాడేటప్పుడు అన్ని జనులతో మాట్లాడేటప్పుడేమో మీరు అనేటువంటి పదం వాడతాడు. ఎప్పుడైనా హెబ్రీలతో మాట్లాడేటప్పుడైతే పౌలు గారు మనము అని తన్ను కూడా ఆ హెబ్రీలతో కలుపుకొని మాట్లాడతాడు. అంటే అన్ని జనులు వేరుపరిచి యూదుల్ని తనతో కలుపుకొని మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనము అంటే అక్కడ క్రైస్తవులతో ఈ యోహాను కూడా ఆయన మిళితమైపోయి వాళ్ళతో కూడా కలుసుకొని మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల, ఎవరికి ఆజ్ఞలు? దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనిన యెడల దీని వలననే, ఏదని వలన? ఆయన ఆజ్ఞలు గైకొని బ్రతకడం వలన, దీని వలననే ఎవరిని ఎరిగి ఉంటామంట? ఆయనను ఎరిగి ఉందుము. ఎవరిని ఎరిగి ఉంటాము? దేవుడు ఎవరో మనం ఎరిగి ఉంటాము అన్నాడు. నన్ను ఎరిగి ఉండడం అంటే అర్థం ఏంటి అభిషేక్? ఎరుగుట అంటే అర్థం ఏంటి యువరాజ్? ఎరుగుట అంటే ఏంటి? తెలుసుకొనుట అనే అర్థం. అంటే ఎరుగుట అనేటువంటి పదం మనం ఖచ్చితంగా ఒక మనుషుడితో ఒక 3 నెలలు సావాసం చేస్తే చాలంట ఈడు వాడవుతాడంట. ఎన్ని నెలలు సావాసం చేస్తే? 3 నెలలు ఒకరితో సావాసం చేస్తే అది మంచోడతా కానీ చెడ్డోడతా కానీ ఎవరితో ఏ సావాసం చేస్తున్నామో ఆ సావాసాన్ని బట్టి ఈడు వాడవుతాడంట. అలాగా మనము దేవుని ఎరిగి ఉండాలంటే మనం ఆయన యొక్క ఆజ్ఞలు మనం ఏం చేసుకోవాలంట? గైకొంటేనే, ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనడం చేతనే ఆయనను ఏం చేసుకుంటాం? మనము ఎరిగి ఉంటాం. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు ఎవరు ఏం చేయలేదు, చూడలేదు. మరి ఆ చూడనటువంటి దేవుణ్ణి మనం ఎలాగ ఎరగాలి? మనం ఎలాగ తెలుసుకోవాలి? ఎలాగ మనం అనుభూతి చెందాలి? కాబట్టి ఆయనని ఎరిగి ఉండాలంటే నంబర్ 1 చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలని ఏం చేసుకోవాలంట? గైకొని బ్రతకాలి. ఆయన యొక్క ఆజ్ఞలను ఏం చేసుకోవాలి? అనుసరించి ఆజ్ఞలు గైకొని దాని ప్రకారము బ్రతకాలి. ఆజ్ఞను అతిక్రమించడమే ఏమంటాడు ఆయన? పాపం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అంటే ఎవరి ద్వారా ఇస్తాడు దేవుడు ఆజ్ఞలు? తాను ఎంపిక చేసినటువంటి తన నాయకుల ద్వారా, అంటే తన సేవకులైనటువంటి మోషే ప్రవక్త ద్వారా, అలాగే అనేక మంది ప్రవక్తల ద్వారా
దేవుడు తన యొక్క ఆజ్ఞలని మనుషులకి ఏం చేస్తూ ఉంటాడు, ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడు తన చిత్తాన్ని, తన యొక్క ఆజ్ఞలు ఏంటో ఆజ్ఞలని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ యొక్క బయలుపరచబడినటువంటి ఆజ్ఞలని ఒక వ్యక్తి ఏం చేయాలంటే దాన్ని గైకొని దాన్ని బ్రతికినట్లయితే దానిని బట్టి ఆయనను మనం ఏం చేస్తుంటామంట, ఎరిగి ఉంటాం. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేస్తాం. కాబట్టి మనము పాపము చేయడానికి దేవుడు మనకు ఆజ్ఞలు ఇవ్వలేదు. మనం ఆజ్ఞలు మనం ఏం చేయడానికి ఇచ్చాడు, మనకి గైకొని బ్రతకడానికి ఇచ్చాడు. ఆజ్ఞను ఏ మనుషుడు కూడా ఏం చేయకూడదంటే ఆజ్ఞను అతిక్రమించుకోకుండా చూసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయకోకుండా అతిక్రమించుకోకుండా చూసుకోవాలి. మరి దేవుని ఎరుగుట అంటే ఆయనకు ఆజ్ఞలు గైకొని ఆ ఆజ్ఞలు అనుసరించి బ్రతికితే ఆయన గైకొని ఆయన ఎరిగి ఉండి ఆయన తెలుసుకొని బ్రతకడం. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయనను ఎరుగుట అంటే ఆయన ఆజ్ఞలని గైకొని బ్రతకాలి. అయితే పాత నిబంధన గ్రంథాలలో మనం కానీ చాలా విషయాలు కానీ గమనించుకుంటే, మీరు లేవీకాండ గ్రంథాన్ని మనం తీసుకుందాము. లేవీకాండము 10వ అధ్యాయం. ఇక్కడ దేవుడైన యెహోవా యాజకులకి లేక లేవీలకి దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఆ యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవునికి యాజకులు ఏం చేయాలంటే ధూపం వేయడం అనేటువంటిది ఒక పనినిచ్చాడు. ఈరోజు ఆ ధూపము అనేటువంటి ఆ ధూప వేదిక అనేటువంటిది, ధూపం అనేటువంటిది దాన్ని ప్రార్థనలకి సంబంధించినటువంటి ఒక పని. మనం ఎవరు కూడా ధూపాన్ని మనం ఇంట్లో వేయము. మనకు తెలుసమా ధూపం వేయడం అంటే? ఎప్పుడు మనం ధూపం వేస్తాము అనేటువంటి మనకు తెలిసినటువంటి విషయాలు చెప్పాలంటే, ఒక ఇంట్లో ఒక అమ్మాయి ప్రసవించి ఉంటే ఆ ప్రసవించినప్పుడు నిప్పుల పైన ఏం చేస్తారంటే ఆ బాలింతని స్నానం చేయించిన తర్వాత కొంచెం సాంబ్రాణి, అందులో కొంచెం తెల్లగడ్డలు ఇటువంటి అన్నీ వేసి ఆ పొగేస్తారన్నమాట. ఏమేస్తారో ఆ పొగేస్తారా, దాన్ని ధూపం అని అంటారు. ఇలాగ వేయబడినప్పుడు ఆ ధూపం చేత ఆ ఇల్లంతా ఏమైపోద్ది, అలాగా ఆ పొగతో నిండిపోద్ది. తర్వాత అందులో ఉన్నటువంటి సువాసన ఉందే, దాంట్లో ఉన్నటువంటి స్మెల్, దాంట్లో ఉన్నటువంటి సువాసన ఆ యొక్క ఇల్లంతా వెదజల్లి ఉంటుంది. ఆ సువాసనతో ఆ ఇల్లు నిండి ఉంటుంది. అలాగా దీన్ని ఏమంటారంటే ధూపము అని అంటారు. అలాగా ప్రతి ఉదయమున యాజకుల యొక్క పనిని ఏం చేశాడంటే దేవుడు ఉదయమున ధూపం వేయాలి, సాయంత్రమున కూడా ధూపం వేసేటువంటి పనిని దేవుడు వాళ్ళకి పెట్టాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క యాజకులు అనేటువంటి వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని ఆ ఆజ్ఞలు అనుసరించి వీళ్ళు బ్రతుకుతూ దాన్ని ప్రజలకి దేవుడు ఏం చెప్పంటే బోధించేటువంటి పనిని కూడా వాళ్ళకి పెట్టాడు. ఎవరికి? యాజకుల యొక్క పని అంటే వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవాలి. చదివిన దాన్ని నిశ్చయంగా వాళ్ళకి ఏం పని పెట్టంటే దేవుడు దాన్ని ప్రజలకు అందించి ప్రజలకు బోధించాలి. కాబట్టి ప్రజలకు బోధించాలంటే ఆ బోధనలో ఉన్నటువంటి విషయాలు ఏంటో ఎవరికి బాగా తెలుసుంటాయి? యాజకులకి తెలుసుండవా? అప్పుడు ఏం చేయాలి యాజకులు? మోషే ద్వారా దేవుడు ఏమైతే సెలవిచ్చాడో ఆ సెలవిచ్చినటువంటి దాని ప్రకారము ఆ యొక్క ఆజ్ఞలను గైకొని ఆ ఆజ్ఞలకు అనుసారంగా ఎలాగ ధూపం వేయాలి, ఎవరెవరు పని అది ఏ పనిని చేయాలి, ఆ పనుల ప్రకారం తమ పనులు ఏం చేసుకుంటూ పోతూ ఉండాలి, అనుసరించి ఆ పనిని చేయాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి నాదాబు అబీహులు అనేటువంటి హారోన్ యొక్క కుమారులు, ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఏం చేస్తారంటే, మీరు చూస్తే హారోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి, చూడండి ఇప్పుడు పాయింట్ చూడండి ఏమంటాడో, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక ఆజ్ఞని తీసుకొని ఆయన సన్నిధికి రాగా. అంటే దేవుడు ఏం చేయలేదు ఇక్కడ అమ్మా, ఆయనను ఎరిగి ఉంటామంటే ఏం చేస్తామంట, మనం ఆయనకు ఆజ్ఞలు గైకొని బ్రతుకుతాం. ఆయన ఆజ్ఞలు గైకొని బ్రతకడం చేతనే మనకేమర్థం అవుద్ది, నేను ఆయనను ఏం చేస్తున్నానో ఎరిగి ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి యాజకులు ఏం చేస్తారు? నాదాబు అబీహులు అనేటువంటి వాళ్ళు యాజకులు అయ్యండి దేవుని పక్షాన ప్రజలకు బోధించేటువంటి బోధకులుగా ఉండి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం ఉదయమున సాయంత్రమున దేవునికి ధూపం వేసేటువంటి ఉద్యోగం పని కలిగి ఉండి వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, వారు ఏం చేస్తారంట, వారు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని
ఆయన సన్నిధికి తేగా. ఎవరు ఆజ్ఞాపింపనటువంటిది? అమ్మా, దేవుడు ఏం చేయలేదు. ఇలాగా మీరు నాకు ధూపం వేయండి అని దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారంట. అంటే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి ఏం తీసుకొని రావాలి? ఆ పైన ఉంది 24వ వచనం మీరు చదివితే, వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆకాశం అగ్ని బయలుదేరి వారు అక్కడ ఉంచినటువంటి ఆ బలిని దహించి వేసేసింది. ఆ దహించబడినటువంటి ఆ యొక్క బలిపీఠమైనటువంటి నిప్పులని యాజకులు ఏం చేయాలంటే, ఇశ్రాయేలు యొక్క లేవీయుల యొక్క పని ఏంటంటే, వాటిలో నిప్పు ఆరిపోకుండా ఒక గుంపు జనాలు ఏం చేయాలంటే కట్టెలు ఏరుకొని వచ్చి ఆ యొక్క నిప్పులు ఆరిపోకుండా, బలిపీఠం మీద నిప్పు ఆరిపోకుండా దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఒకరిది. అలాగే గంగాళంలో నీళ్లు నింపడమైనటువంటిది ఒకరి యొక్క బాధ్యత. అలాగే ధూపం వేయడమైనటువంటిది ఒకరి యొక్క బాధ్యత. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తెచ్చారంట. అంటే ధూపార్తులు కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు? దేవుడు ప్రతిష్ఠించినటువంటి రక్తముతో ప్రతిష్ఠింపబడినటువంటి ఆ యొక్క పాత్రలే దేవుని యొక్క సన్నిధానికి ఏం చేసుకోవాలి? తీసుకురావాలి. మీకు అందరికీ తెలుసు, ఏంటి తెలుసు? నెబుకద్నెజరు దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నిటినీ తన దేశానికి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ తన కుమారుడైనటువంటి బెల్తెషాజర్ ఏం చేశారంటే, యెహోవా యొక్క పాత్రలు, దేవుని యొక్క మందిరంలోని పాత్రల్లో ద్రాక్షరసం పోసుకొని వేషలతో వాటిని తిని త్రాగుతూ ఉంటే వెంటనే ఏం జరిగిందో ఒకసారి చెప్పండి చూద్దాం. ఏం జరిగింది అమ్మా? ఏం జరగలేదు కదా, అంతా మనం నేర్చుకుంటూ ఉంటుంది. ఒక చెయ్యి రాత వచ్చి వాళ్ళకు తెలియనటువంటి భాషలో మెనీ టేకల్ ఉఫార్సిన్ అనేటువంటి పదం రాసేసింది. దాన్ని చూసినటువంటి బెల్తెషాజర్కి ఒక విధమైనటువంటి రోషం, కోపం వచ్చి ఆ పదాల యొక్క అర్థాలు తెలియకపోయాడు. అంటే దేవుడు నిన్ను ఒక త్రాసులో వేసి నిన్ను తోచగా నీవు ఆ త్రాసులో తగినటువంటి రీతిగా నువ్వేం చెప్పలేదు, ఆ సమరూపకంగా నువ్వు నిలబడలేదు. కాబట్టి నీ రాజ్యాన్ని అంటే దేన్ని బట్టి తీసేసంటే యెహోవా పాత్రలని అపవిత్రం చేయడం చేత. మీ పాయింట్ అర్థమవుతుందా? అలాగనని దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి మోషే ద్వారా దేవుడు సిద్ధం చేసినటువంటి పాత్రలు ఉంటాయి. పాత్రలు, ధూపవేదిక, ధూపం వేయడానికి పాత్రలు ఉంటాయి. ఈ పాత్రల్లోనే రక్తంతో ప్రతిష్ఠించినటువంటి ఈ పాత్రలతోనే దేవునికి ఏం చేయాలి? ధూపము అనేటువంటిది వేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎంత నెగ్లిజెన్స్ అంటే, దేవుడు తమకు ఆజ్ఞాపింపని అంటే ఆజ్ఞ ఇవ్వలేదు. ఇలాంటి మీ సొంత పాత్రలు తీసుకొచ్చుకోండి, వేరొక చోట నుండి వేరొక అగ్నిని తీసుకొచ్చుకోండి, అలాగ తీసుకొచ్చి నాకు ఏది అర్పించినా ఓకే, సాల్ రైట్ అని ఎప్పుడు కూడా దేవుడు తన సేవకులైనటువంటి ప్రవక్త ద్వారా ఎన్నడూ కూడా తెలియపరచలేదు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చి దేవుడైన యెహోవా యొక్క సన్నిధిలో ధూపం వేయగానే ఆకాశంలో అగ్ని బయలుదేరి వచ్చి వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేసేసింది? అక్కడ కాల్చి పడేసింది. ఇంకా చనిపోయారు వాళ్ళు, అంతే. ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క స్థితులు ఏమయ్యానంటే మీకు ఒక మాట నేను చెప్తాను, కింద మీరు చదువుకుంటూ వస్తే మనం అంటాడు ఆయన 3వ వచనంలో, అప్పుడు మోషే ఆరోనుతో ఇట్లన్నాం, ఇది యెహోవా చెప్పిన మాట, నా యుద్ధ నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. ఆరోను మౌనముగా ఉండగా మోషే ఆరోను పినతండ్రి అయినటువంటి ఉజ్జియేలు, కుమారులైన మిషయేలు, ఎల్సాఫాను పిలిచి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవములను తీసుకొని పోవడని వారితో చెప్పాను. ఇప్పుడు గమనించండి, మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాలెం వెలుపలికి వాళ్ళని మోసుకొని పోయిరి. ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయారంట? పాలెము వెలుపలికి ఆ అగ్ని చేత దహింపబడినటువంటి నాదోబాబిలో దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో చనిపోయారు. వాళ్ళని సమీపించి ఇద్దరు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ బయటికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క పార్థివ శరీరాలకు కావాల్సినటువంటి దహన సంస్కారాలు అని అంటారు.
యూదుల యొక్క సంప్రదాయ ప్రకారం ఎలాంటి పద్ధతులు చేయాలనో అలాంటి పద్ధతులు జరగాలి. ఆ పద్ధతులు జరగలేదు. వాళ్ళని ఏం చేస్తారంట, వాళ్ళ యొక్క చొక్కాయలు తీయకనే వాళ్ళని ఏం చేస్తారంట, భుజం మీద వేసుకొని తీసుకుని పోయి ఎక్కడో ఒక చోట ఏం చేస్తారు, అతన్ని పాతి పెట్టారు. ఎక్కడ పాతి పెట్టుంటారో ఎక్కడ పాతి పెట్టుంటారో ఇర్మియా గ్రంథాన్ని చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం తీసుకుందాము. ఇక్కడ ఈ 22వ అధ్యాయంలో రాజైనటువంటి సిద్కియా, అంటే ఆఖరి ఇశ్రాయేలు యూదులకు, యూదా రాజ్యానికి ఆఖరి రాజు, అతని యొక్క కుమారుడైనటువంటి ఆయన పేరు ఏమంటే, ఇక్కడ మీరు చూస్తే 22వ అధ్యాయము మీరు 11వ వచనంలో మనం చదివితే ఆయన ఏమంటే, షల్లూమును గురించి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎవరి గురించి? షల్లూము. ఇతని గురించి దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, మీరు చదువుకుంటూ వస్తే కింద మనకు ఆ మాట ఉంది. షల్లూమును గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అతడు ఇక్కడ నుండి తిరిగి రాడు, ఈ దేశమునిక చూడక వారు అతన్ని తీసుకుని పోయిన స్థలమంది అతడు చచ్చును అని అన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత పైన అంటాడు, నీతి తప్పి, ఇక్కడ చూడండి, నీతి తప్పి తన నగరును స్థాపించిన వారికి శ్రమ. అమ్మా, నీతిని తప్పి నగరాన్ని కట్టుకోకూడదు, నీతిని తప్పి ఇల్లు కట్టుకోకూడదు, నీతిని తప్పి మరొకటి ఏది కూడా తీసుకోకూడదు. నీతిని తప్పి నగరం స్థాపించే వారికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమీయక తన పొరుగువాని చేత ఊరకే కొలువు చేయించువానికి ఏమంట, శ్రమ అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కింద అంటాడు 19వ చూడండి, అతడు యెరూషలేము గుమ్మముల అవతలకి ఈడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టు రీతిగా ఏం చెప్పాడంట, పాతి పెట్టబడ్డాడు. అంటే అతని యొక్క చొక్కాలు తీకే, దహన సంస్కారాలు జరగకే, ఆ వస్త్రాలు ఇంకా పైన ఉండగానే షల్లూముని తీసుకొని అలాగే పెట్టారు. అలాగే నాదోబు అబీహులు వాళ్ళ యొక్క వస్త్రాలు తీకనే భూస్థాపన కార్యక్రమాలలో ఎలాగ చేస్తారంట, ఎలాగ జరగాలి, వాళ్ళ యొక్క ధర్మం ప్రకారం ఆ యొక్క వాళ్ళ యొక్క సమాధులు ఘనంగా మర్యాదగా ఆ కార్యక్రమం జరిగించాలి. అలాగే జరిగించపోగా గాడిదలు తీసుకుని పాతి పెడతారు తెలుసునా, వాసన ఊర్లలోకి రాకోకుండా, లేక ఆ మార్గంలో తిరిగేటువంటి వాళ్ళకి వాసన రాకోకుండా. కొన్నిసార్లు పశువులు, కుక్కలు ఇవి చనిపోయినప్పుడు ఏం చేస్తారమ్మా, వాటికని ఏమన్నా బరియల్ గ్రౌండ్ ఉందా? ఎవరు చెప్పలేదు, లేదు. అక్కడికి ఈడ్చుకుంటూ పోతారు వాటిని. అలాగే వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి అలా గాడిదలు పాతిపెట్టే రీతిగా వాళ్ళని దహన సంస్కారం అనేటువంటిది చేయడం అంటే జరిగింది. దేని కొరకు జరిగింది ఇదంతా? పోయింది పాఠం. అమ్మా, ఆయనను ఎరుగు ఉండాలి. ఏం చేయాలైనా దేవుడు ఎవరో ఎరగాలి, క్రీస్తు ప్రభు ఎవరో ఎరగాలి, ఆయన యొక్క చిత్తం ఏంటో మనం ఎరగాలి, ఆయన యొక్క ఆజ్ఞలు ఏంటో మనం గైకొనాలి. ఆ ఆజ్ఞల్ని అతిక్రమించుకోకుండా జాగ్రత్తగా పడాలి. ఆయన యాజ్ ఇట్ ఈస్గా ఏమైతే చెప్పాడో, ఎలాగైతే చేయమన్నాడో, ఎలాగ నడుచుకోమన్నాడో, ఎలాగ జీవించమన్నాడో, మీ పాత్రలు ఏంటి, కుటుంబంలో మీ పాత్ర ఏంటి, సంఘంలో మీ యొక్క పాత్ర ఏంటి, సమాజంలో మీ యొక్క పాత్ర ఏంటి, ఆ పాత్రల్ని తప్పనిసరిగా కూర్చొని గైకొని వాటిని అనుసరించుకొని ఏం చేసుకుంటూ ఉండాలి, బ్రతకాలి. అలాగే ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని మన బ్రతకడం చేత ఆయనను మనము ఏం చేస్తుంటామంట, ఎరిగి ఉందుము అని అన్నాడు. ఇంకొక విషయాన్ని మనం గమనించుకుందాము. మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం తీసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం తీసుకుంటే 2వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఏలి కుమార్, అమ్మా, తండ్రి ఏమో ప్రధాన యాజకుడు. తండ్రి ఎవరు? ప్రధాన యాజకుడు. తండ్రి ఏమో ప్రధాన యాజకుడు, కుమారులేమో యాజకుడు. అంటే ఒక కుటుంబము అనేటువంటి ఆ కుటుంబము ఎలా ఉండాలని కోరుతున్నాడు. ఇప్పుడైతే తండ్రి దేవుడైన యెహోవా ఎవరో ఎరిగి ఉండాలి, తల్లి దేవుడైన యెహోవా ఎవరో ఎరిగి ఉండాలి. ఈ తల్లిదండ్రులు దేవుడైన యెహోవా ఎవరో ఎరిగి ఉండాలి, పిల్లలు కూడా దానితో పాటు దేవుడైన యెహోవా ఎవరో ఏం చేసి ఉండాలి, ఎరిగి ఉండాలి. అంటే ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎరిగి ఉండడమే మనకి నిత్య జీవం.
మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని మనం బ్రతకాలి. అది మన యొక్క ధ్యేయం, మన యొక్క గురి. కాబట్టి ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పేసంటే, ఏలేమో ప్రధాన యాజకుడు, అతని కుమారులు ఓఫిని ఫినియాసులేమో ఇద్దరు కూడా యాజక ధర్మాన్ని తండ్రి యొక్క చేతికి నుండి యాజక ధర్మాన్ని జరిగించేటువంటి యాజకులు. ఎలాగుండే ఇలా యాజకులు ఎలాగుండాలి యాజకులు? వీళ్ళు ఎలాగున్నారంటే ఈ యాజకులు మీరు గమనించండి. 12వ వచనం మనం చదివితే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారి, అమ్మా ఏమైనటువంటి వాళ్ళంటే వీళ్ళు దేవుడైన యెహోవా ఎవరో, అక్కడేమో నాదాబు అబీహులు, ఇక్కడేమో ఏలీ కుమారులు ఓఫిని ఫినియాసులు, దేవుడైన యెహోవా ఎవరో ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. స్టేట్మెంట్ ఎలా చెప్పేశాడు చూడండి. పిల్లలు ఎటువంటి వాళ్ళంటమ్మా? మిక్కిలి దుర్మార్గులు. ఎలాంటి వాళ్ళు? దుర్మార్గంగా నడుచుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరి మధ్యలో ఏదో పోట్లాట జరుగుతుంది, మాటలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరి మధ్యలో ఏదో మాటలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడే తగు కాలేదు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు, ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో ఉండేటువంటి మూడో వ్యక్తి వచ్చి ఒక దెబ్బ గట్టి కొట్టేసనుకోండి మూడో వ్యక్తి. అప్పుడు చూసినటువంటి వాళ్ళు ఏమంటారమ్మా? ఎంత దుర్మార్గంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వచ్చి దుర్మార్గంగా ఏం చేస్తాడు, వీడు కొట్టాడు చూడండి అని అంటారనరా. అలాంటి స్టేట్మెంట్ పొందారు ఎవరినన్నా? ఏలీ కుమారులు. వీళ్ళు యెహోవాను ఎరగనటువంటి వాళ్ళై, అంటే తండ్రి యొక్క అధికారాన్ని తీసుకొని ఆ తండ్రి యొక్క చేతి కింద వాళ్ళని యాజకులుగా ప్రతిష్ఠించి పెట్టేశారు. ఇద్దరిని ఏం చేశారు? మనది మనం చూసుకుందాం. కాబట్టి ఎవరు మనల్ని అడిగేటువంటి వాడు? మన రాజ్యం మంది. కాబట్టి నేను ప్రధాన యాజకుడిని, నా కుమారులు ఎవరో యాజకులు. కాబట్టి మీ ఇష్టం వచ్చేట్టుగా చేసుకుంటారా? ఎవరు అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు? ఎవరు అడిగేటువంటి వాళ్ళు లేరు, ఎదిరించడానికి లేదు. ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడు. అంటే నీ యాజకుడిని ఏం చేయకూడదంట? నీ పైన ఉన్నటువంటి అధికారిని ఏం చేయకూడదు? నిందించకూడదు కదా. నిందిస్తే కూడా దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే కదా. అందుకని యేసు ప్రభు దగ్గర అన్నాడు. లేకపోతే అపోస్తలుడైన పౌలు గారే మాట్లాడుతున్నప్పుడు ఆ సున్నం కొట్టినట్టు గోడ అంటే ఆ యాజకుడిని వెంటనే ఆయన ఏం చేశాడంటే, నీవు దేవుని యొక్క పరిశుద్ధిని ఏం చేస్తా ఉన్నావో, నువ్వు దూషించుతున్నావా అని అన్నాడు. అయ్యా ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలియదు అని చెప్పేసి నేను ఒకే మాట. అంటే అధికారిని పైన ఉన్నటువంటి ప్రధాన యాజకుడిని ఏం చేయకూడదు? దూషించిన శిక్షే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పిల్లలు ఎటువంటి వాళ్ళగా పెరిగారంటే మిక్కిలి దుర్మార్గులుగా పెరిగి యెహోవాను ఎరగనటువంటి వాళ్ళు అయిపోయారు. ఎంతటి చెడ్డ వాళ్ళంటే వీళ్ళ గురించి మనకు చాలా సంగతులు ఉన్నాయి. అది కాదు, వాస్తవానికి యవ్వన పిల్లలు ఏం నేర్చుకోవాలంటే, దేవుడైన యెహోవా ఎవరు, ఆయన నేను ఎలాగ ఎరగాలి, నేను ఎరిగిన చేత నాకు ఏమి లాభము అనేటువంటి విషయాన్ని పిల్లలు ఏం చేసుకోవాలి? ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆయనను ఎరగాలి. వీళ్ళు అలాగే ఎరగకోకుండా మిక్కిలి ఎలాగ బ్రతికారంట, ఎంత దుర్మార్గులు అంట. వీళ్ళ గురించి ఒక మాట ఉంది, కింద మీరు చదివితే 13వ వచనం చూడండి. జనుల విషయమై యాజకులు చేయొచ్చు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని కుమారులు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తప్పెల్లో కానీ గూనులో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకిని చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు ఏం చేయనట్ట తీసుకొను. షిలోహు వచ్చు ఇశ్రాయేలు అందరినీ వీరిలాగున చేచు వచ్చిరి గనుక వారు క్రొవ్వు దహింప మునుపు యాజకుని పనివాడు వచ్చి పశువును వధించు వారితో యాజకునికి వడ్డించుటకే మాంసము అని అడుగును. అంటే ఈ ప్రకారం వీళ్ళు చేయడం చేత ప్రజలు ఏం చేస్తారంట, దేవుని యొక్క మందిరానికి రావడం మానేశారు. ఏం మానేశారు? ఆఖరికి దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు, బలులు తీసుకొచ్చేటువంటి వాళ్ళు, అర్పణలు తీసుకొచ్చేటువంటి వాళ్ళు దేవుని యొక్క మందిరానికి రావడం ఏం చేసేసారు? మానేశారు. ఎవరిని బట్టి మానేసేశారు అమ్మా? ఎవరిని బట్టి మానేశారు? ఏలీ కుమారులను బట్టి.
యాజకుని యొక్క కుమారులు బట్టి ఇతడు వాస్తవానికి అతన్ని వాళ్ళు ఏం చేయాలి, తండ్రి మీరు చేసినటువంటి తప్పురా, మీరు చేసేటువంటిది పాపంరా అని పిల్లల్ని ఏం చేస్తుండాలి, తండ్రి గద్దించడానికి పోగా పిల్లల్ని తనకంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం చేత ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మీరు చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు ఒక ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా దేవుడు ఏమనంటే 31వ వచనం మీరు గమనించండి. 31వ వచనం 2వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు గమనించండి. నన్ను పెద్ద వచనం ఉంది, అది చాలా పెద్ద వచనము. మీరు గమనిస్తే అక్కడ అంటాడు, కావున యెహోవాకు 30వ వచనంలో కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించు వారిని నేనేం చేస్తాను, తృణీకరిస్తాను. ఫినియాసు దేవునికి చాలా ఇష్టడుగా దేవునికి ప్రీతికరమైనటువంటి పనిని చేశాడు కాబట్టి ఆ కుటుంబానికి నిత్యమైనటువంటి యాజకత్వాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క ఫినియాసు కుటుంబం నుండి వచ్చినటువంటి వాడే ఈ ఏలి. అందుకని ఆ యొక్క యాజక ధర్మము, ప్రధాన యాజకత్వము ఆ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క ప్రధాన యాజకుడు తన కుమారుల్ని దేవుని కంటే తాను ఏం చేశాడు, తన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఇది చాలా పెద్ద పాపం. తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించుకోవాలి. బిడ్డలు యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానం. కాబట్టి దేవుడు వాళ్ళని మనకిచ్చాడు. దేవుని కంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమించకూడదు. తప్పు చేస్తే ఆ తప్పును 10 మందిలో ఆ పిల్లల్ని ఏం చేసుకోవాలి, మనం ఖండించాలి, గద్దించాలి. వాళ్ళని తప్పును దిద్దేటువంటి బాధ్యత ఎవరిది ఉంది, తల్లిదండ్రులు ఉంది. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా ఏం చేయకూడదు, వాళ్ళని ప్రేమించకూడదు. నేను పోయినసారి చెప్పాను, యేసుప్రభు ఎవడైనా నన్ను వెంబడింపకున్నట్లయితే నాకంటే ఎక్కువగా తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు నాకు పాత్రుడు కాడని చెప్పిన తర్వాత, అలాగే మనం 24వ అధ్యాయంలో మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నప్పుడు యెహెజ్కేలు ఏం చేశాడ, తన భార్యని అందరికంటే ఎక్కువగా ఆమె ప్రేమిస్తే దేవుడు అన్నాడు, నాన్న ఈ రాత్రి నీ భార్యని తీసేస్తాను, నీ చేత ఏమవుదో చేసుకో అని అంటాడు. భార్యని తీసేశాడు, దాన్ని ఒక సూచనగా పెట్టేశాడు. ఆ దిబ్లాయిము కుమార్తె చనిపోయింది పాపం. అంటే దేవుని కంటే ఏ మనుషుల్ని, పిల్లల్ని, భార్యని, అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని, ఇల్లుని, భూముల్ని, దేనిని కూడా ఎక్కువగా ఏం చేసుకోకూడదు. ఏలి అలాగా ప్రేమించాడు. కాబట్టి ఆ కుటుంబం నుండి దేవుడు నిశ్చయంగా ఆ యాజక ధర్మాన్ని తీసేశాడు. దాన్ని మొదటి రాజుల గ్రంథము మన 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు సొలొమోను ఆ యొక్క యాజకుడిగా ఉండకోకుండా, అబ్యాతారుని యాజకుడిగా ఉండకోకుండా తీసి పడేస్తాడు. దీని అంతా ఎందుకు జరిగింది, ఈ పని అంతా ఎందుకు జరుగుతూ ఉంది, మనం దేన్ని బట్టి ఈ విషయాలన్నీ మనం చదువుకుంటూ వచ్చాము అమ్మా, దేన్ని బట్టి ఈ విషయాలన్నీ జరిగాయి అనుకుంటా ఉన్నాము. ఎందుకు ఇవన్నీ చెప్పాను ఇంతవరకు కూడా అంటే దేవుణ్ణి ఏం చేసుకుండాలంట, ఎరిగి ఉండాలి. అందుకే మొదటి యోహన పత్రికలో మనం చదువుకున్నాము, 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఏం చేస్తుందన్నమాట, ఎరిగి ఉందము. అంటే దేవుణ్ణి మనం ఏం చేస్తుండాలి, ఎరిగి ఉండాలి. నాదాబు అబీహులు దేవుని ఎరగలేదు, అలాగే ఓఫిని ఫినాసులు దేవుని ఏం చేయలేదు, ఎరగలేదు. ఇద్దరు కూడా ప్రధాన యాజకుని యొక్క చేతి కింద ఉన్నటువంటి పిల్లలే. మంచి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలే యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి జీవితాన్ని వాళ్ళు ఏం చేయలేదు, జీవించలేకపోయారు. అయితే ఈరోజు మన పరిస్థితి ఏంటి యువరాజు, మన పరిస్థితి ఏంటి, అభిషేక్ మన యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు మనం ఏం చేసుకోవాలంట, ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని ఉండడమే ఏంటంట, ఆయనను ఎరిగి ఉంటాము అని అన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞల్ని, ఆయన యొక్క ఉపదేశాన్ని మనం ఏం చేయాలంట, వినాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని తీసుకున్నాం ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం తీసుకున్న వాళ్ళు త్వరగా చదవండి. 3వ అధ్యాయము సామెతల గ్రంథము 1-2 వచనాలు మనం చదువుకుందాం. అది నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, అది నా ఆజ్ఞలని నీవు ఏం చేయాలంట, నన్ను ఎలా గైకొనాలంట, నీ హృదయపూర్వకంగా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొన్నట్లయితే ఏం జరగదంట, అవి నీకు దీర్ఘాయువును, సుఖముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును అని అన్నాడు.
ఏం కలుగు చేస్తాయి అయినా ఏం కలుగు చేస్తాయంట? నా కుమారుడా నా ఉపదేశాన్ని మరొక ఏం చేయకూడదంటే ఉపదేశాన్ని ఏం చేయకూడదంటమ్మా? మరొకము. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. ఎలా గైకొనాలి? హృదయపూర్వకంగా ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనము. అవి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతియు నీకేం చేస్తాయి? నీకు కలుగు చేస్తాయి. నువ్వు సుఖముతో గడచాలన్నా, నీ సంవత్సరములు సుఖముతో గడచాలన్నా, నీకు శాంతి నీకు కలుగు చేయాలన్నా, శాంతి నీ గృహంలో ఉండాలంటే, నీ జీవితము సుఖ సంతోషాలతో నీ జీవితము నీకు కొనసాగాలంటే నువ్వేం చేయమంటున్నాడు? నీవు హృదయపూర్వకంగా నా ఆజ్ఞలని ఏం చేసుకో? గైకో. హృదయపూర్వకంగా ఏం చేయాలి? దేవుని యొక్క మాటల్ని, ఆయన యొక్క ఆజ్ఞలని, కట్టడాలని ఏం చేసుకోవాలి? హృదయపూర్వకంగా గైకొని బ్రతకాలి. హెజ్కేలు గ్రంథం చూడండి. హెజ్కేలు గ్రంథం చూడండి. కొంతమంది ఎలాంటి మనుషులు ఉంటారంటే, హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయాన్ని మనం తీసుకుందాము. ఎటువంటి మనుషులు ఉంటారు, ఈ మనుషులు దేవుని యొక్క మాటలు ఎలాగా ఆలకిస్తారు అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనిస్తే 33వ అధ్యాయాన్ని తీసుకొని చదవండి. 30వ వచనాన్ని, 33వ అధ్యాయము 30వ వచనం. ఈ సంగతి ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? అమ్మ ఎవరితో చెప్తా ఉన్నారు? యువరాజ్ ఎవరితో చెప్తా ఉన్నారు? అమ్మా అర్థమవుతుందా? నేను చెప్పే వాక్యం ఏమన్నా అర్థమవుతుందా? అర్థమైపోతుందా? ఎవరు చెప్తా ఉన్నాడు? దేవుడైన యెహోవా యెహెజ్కేలుకి చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలుకి చెప్పకపోతే తెలీదు. ఆయన కూడా మనలాంటి ఎవరైనా మనుషుడే, మానవుడు. మనకి బాహ్యంగా ఏం జరుగుతూ ఉందో మనకు తెలీదు. దేవుడు సర్వమును ఎరిగినటువంటి వాడు. దావీదు అందుకన్నాడు, అయ్యా నేను ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ నీవు ఉన్నావు, పాతాళానికి దిగిపోయినా నీవు అక్కడ ఉన్నావు, నీ కంటికి కనబడుకోకుండా దాగగలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు. ముందు వెనక నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 23వ వచనం అంటూ ఉన్నాడు, ఆ ప్రజల దగ్గర, నేను సమీపమందుండి దేవుడు మాత్రమేనా మీరు అనుకుంటున్నట్టుగా? నేను దూరంగా ఉండేటువంటి దేవుడిని కాదా? అంటే దేవుని యొక్క కంటికి కనబడినటువంటి సృష్టి ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయన అంటాడు, దేవుడు మంచివారిని చెడ్డవారిని 15వ అధ్యాయంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, యెహోవా యొక్క కన్నులు మంచివారిని చెడ్డవారిని అవి ఏం చేస్తా ఉన్నాయంట? చూస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క కన్నులకు మరుగే బ్రతకలేటువంటి నరుడు ఎవరు కూడా లేరు. ఆ దేవుడిని యెహోవా యెహెజ్కేలుతో అంటూ ఉన్నాడు, నరపుత్రుడా మరియు నరపుత్రుడు, నీవు జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందు నిలబడి ఏం చేస్తున్నారంట? నిన్ను గూర్చి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? జనులు అనుకుంటా ఉన్నారంట. అంటే యెరూషలేములో ఉన్నటువంటి జనులందరూ ఎవరి గురించి మాట్లాడుకుంటా ఉన్నారంట? యెహెజ్కేలు ప్రవక్త గురించి గుసగుసలు ఆడుతూ ఉన్నారు. ఎవరి గురించి? యెహెజ్కేలు ప్రవక్త గురించి గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు, ఒకరినొకరు మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాడంటే కింద చూడండి, అది యెహోవా యొద్ద నుండి బయలుదేరి వచ్చేటువంటి మాట ఎట్టుతో మనం చూద్దారండి. ఆయన ఏమో చెప్తాడంట, యెహోవా యొద్ద నుండి బయలుదేరి వచ్చేటువంటి మాట ఎటువంటిదో చూద్దాం ఏం చెప్తాడో చూద్దాం. ఆయనకి ఏం తెలుసో చెప్తాడో చూద్దాం. అయితే మనం ఏం చేద్దాం? వెళ్ళి చూద్దాం, ఆయన్ని చూద్దాం, ఒకసారి ఒక కన్ను పెట్టి చూద్దాం, ఏం చెప్తాడో చూద్దాం. ఆ కింద చదవండి. ఇప్పుడు దేవుని దగ్గరికి ఎలాగ వస్తూ ఉన్నారు? హృదయపూర్వకంగా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని బ్రతికితే సుఖంతో గడిచేటువంటి సంవత్సరాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబానికి దేవుడు ఏమిస్తాడో? శాంతిని నీకు దయచేస్తాడు. అంటే హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞల్ని దేవుడు ఏం చేస్తాడు? తన సేవకులైనటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రకటిస్తాడు, బోధిస్తాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాటలు ఏం చేయాలి అమ్మా? వచ్చి జాగ్రత్తగా హృదయపూర్వకంగా విని దాన్ని గైకొని దాన్ని అనుసరించి ఏం చేయాలా? మనం నడుచుకున్న రాండి అని రావాలి. వీలైతే రాదగిన విధముగా రావాలని రాలేదు, ఏదో వెళ్దాం పదండి,
ఎందుకంటే అతడు మాట్లాడితే ఏదైనా తప్పులు దొరుకుతాయేమో. ఇర్మియా గ్రంథం 18 చూడండి, ప్రవక్త మాట్లాడక మానడు. అంటే ప్రవక్త ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆ మాటలు ఏ తప్పులు దొరుకుతాయో చూద్దాం రాండి అని అనుకుంటారు. యేసు ప్రభు దగ్గర కూడా హేరోదీయులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పరిచయులు వచ్చారు. ఆయన మాటల్లో చిక్కు పెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. అంటే ఏదో పొరపాట్లు దొరుకుతాయి, ఆ పొరపాట్లు మనం ఏం చేసుకుందాం, అతని దగ్గర నుండి పట్టుకుందామనే రావడం. వచ్చేది ఎందుకు? దేవుడు ఏదో చెప్తాడు తన ప్రవక్త ద్వారా, తన సేవకుడి ద్వారా. ఆ మాటలు విని గైకొని దాన్ని అనుసరించి బ్రతుకుదాము, హృదయపూర్వకంగా వాటిని గైకొందాము అని రావాలి. దేవుని సమ్ముఖానికి వచ్చేటువంటి వాళ్ళు అలాంటి ఉద్దేశంతో రావాలి. ప్రవక్తని నిర్లక్ష్యపెట్టి, దేవుడని యెహోవాని నిర్లక్ష్యపెట్టి అసలు రాకపోతే ఏంటి? అలాగా రమ్మని ఎవరు ఒత్తిడి చేశారు? రాదగిన విధముగా వచ్చి నా జనులైనట్టు. చదవండి ఇప్పుడు. ఎవరు ఎదుట కూర్చుంటా ఉన్నారంట? రాదగిన విధముగా వచ్చి నా ఎదుట కూర్చోండి. అది అంటే రాదగిన విధముగా వచ్చి నీ ఎదుట కూర్చుందరు, కానీ వాళ్ళు ఏం చేయరంట అమ్మా? వాటిని అనుసరించి బ్రతకరు. మరి ఇంకా ఆయన చెప్పి ఏం ప్రయోజనం? అప్పుడు కింద చదవండి. అబ్బాబాబాబా ప్రేమను చూపిస్తారు చూడండి. కరుచుకోవడం ఏంది, ఎత్తుకోవడం ఏంది, ముద్దులాటం ఏంది. మెచ్చితే గాడిద మెచ్చు, ఏదే మెచ్చితే ఎట్టు మెచ్చు ఏదంటారు, మెచ్చితే ఏదంటారు, తంతే గాడితానంట. ఎలాగా అంటే అది మర్చిపోయా. నేనే సామెత అనుకున్నాను, దాన్ని మర్చిపోయాను. అంటే ఈ జనులు నోటి మాటతో ఎంతో ప్రేమను ఏం చేస్తున్నారంట, కనపరచుదురు, కానీ లోపలేముంది? ఎక్కడికి వెళ్తే ఏం లాభం దొరకద్ది? ఈ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏమైనా దొరకద్దా? ఈ ప్రవక్త దగ్గర ఏముంది? ఈ ప్రవక్త ఏమిస్తాడు? ఇతని దగ్గర నుండి నాకేం లాభం ఉంది? ఇక్కడ లాభం లేదు కాబట్టి ఈ ప్రవక్త వద్దు అంటే ఏముండాలి వాళ్ళకి? అమ్మా, ఎక్కడ లాభం దొరికితే అక్కడ ఉంటారన్నమాట. అంటే ఎక్కడ ఏం చేసుకునేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కాదు. స్థిరత్వము అనేటువంటిది లేదు. మీకు పాయింట్ అర్థమవుతుందా? అలాగా హృదయంలో ఏం కోరుతా ఉన్నారంట? లాభము. చదవండి ఇంకోసారి. అది వారు లోపల హృదయంలో వాళ్ళు ఏం చేస్తారంట? లాభాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. నీవు వారి మధ్య బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడిగా నీవు ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. ఇది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండినని వారు ఏం చేస్తారంట? ఆ ప్రవక్త అక్కడ ఉన్నాడు పాపం. అంటే ప్రవక్తలు అనేక సంవత్సరాలు ఏం చేయరు? వాళ్ళు బ్రతుకుతారా? ప్రవక్తలు అనేక సంవత్సరాలు బ్రతుకుతారమ్మా? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ ఆయుష్ తీరిపోద్ది కదా, వాళ్ళు కూడా ఏమైపోతారు? చనిపోతారు కదా. అయితే ఆ ప్రవక్త ఆ దేశంలో ఉండి అక్కడ ప్రకటించి అనేకులకు దేవుని యొక్క మార్గాన్ని బోధించింది నిజమే. వాళ్ళు వినకపోని, లాభాన్ని కోరుకోకపోని వాళ్ళ మధ్యలో ఒక ప్రవక్త ఉండి వాళ్ళకు బోధించినటువంటి మాట వాస్తవం. నిన్న కూడా మనం ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు తాను 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఇద్దరిద్దరుగా తనకంటే ముందుగా వాళ్ళు పంపించి, మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, పట్టణాల్లోకి వెళ్ళండి, పల్లెటూరులోకి వెళ్ళండి, వెళ్ళిన చోట మీరేం చేయండి? ఆ ఇంటికి శుభమని చెప్పి ఆ ఇంట్లోనికి మీరేం చేయండి? ప్రవేశించండి. అక్కడ యోగ్యమైనటువంటి వాడైతే ఆ శుభవచనం మీకు వాళ్ళకు దొరకద్ది. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైంది కాదు, ఆ పట్టణం యోగ్యమైంది కాకపోతే అక్కడ నుండి బయటకు వచ్చేటప్పుడు ఏం చేయమని చెప్పాడు ఆయన? యువరాజు ఏం చేయమని చెప్పాడు? నీ పాదాలకు ఎక్కినటువంటి పాదధూళి ఏం చేయాలంట? దులిపివేయరాండి. ఈ పాదధూళి ఆఖరి దినమున ఏం చేయబడద్ది అంటే వాళ్ళ మీద సాక్షిగా నిలబడద్ది. ఇలాగ ఒక ప్రవక్త వాళ్ళ మధ్య నివసించాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు అనేటువంటిది వాస్తవం. కాబట్టి ఎంత అద్భుతంగా చెప్పాడే, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్నాడదా, అవి నీకు దీర్ఘాయును సుఖముతో గడుచు సంవత్సరములను
శాంతిని నీకు కలుగజేయను అని అన్నాడు. ఇంకా 4వ అధ్యాయం 4వ వచనం తీసుకుంటే సామెతల గ్రంథంలో ఇది ఒక మాట చెప్పి ముగిస్తాను. 4వ అధ్యాయం 4వ వచనం తీసుకుంటే, ఆయన నాకు బోధించుచూ ఇట్లనో, నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొనిమ్ము, నా ఆజ్ఞలు గైకొని ఎడల నువ్వేం చేస్తావంట, బ్రతుకుతావు. నా ఆజ్ఞలు నువ్వు గైకొంటే నీకు ముందు దీర్ఘాయువుని ఇస్తాడు, నీకు శాంతిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నా యొక్క మాటల్ని నువ్వు పట్టుదలతో నువ్వు పట్టుకున్నట్లయితే, నా ఆజ్ఞలను గైకొని బ్రతికినట్లయితే నువ్వేం చేస్తావంట, నువ్వు బ్రతుకుతావు ఈ లోకంలో. దేవుడు నీకు ఆయుష్నిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, సుఖంతో గడిచేటువంటి సంవత్సరాలు ఇస్తాడు, నీకు శాంతిని నీకు దేవుడు ఏం చేస్తాడు, దయచేస్తాడు. జీవితాన్ని ఎలా గడిపేచ్చమ్మా అమ్మా, సంతోషంగా హాయిగా తమ యొక్క జీవితాన్ని గడిపేస్తాడు. అందుకని ఆయన కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 34వ కీర్తన దావీదు మహారాజు తన కుమారులతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, అనేక సంవత్సరాలు బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, చెడు దానిని పలకకుండా తన నాలుకను, చెడు మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేసుకోవాలంట, కాచుకోవాలి. అటువంటి వాడు అనేక సంవత్సరాలు బ్రతుకుతాడు. బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడు ఏం చేయాలంట, చెడు దానిని మాట్లాడకుండా తన నాలుకను, కపటమైనటువంటి మాటలు చెప్పుకోకుండా తన పెదవుల్ని ఏం చేసుకోవాలంట, కాచుకోవాలి. అప్పుడు ఈ లోకంలో నువ్వేం చేయబడతావంట, నువ్వు బ్రతుకుతావు, నువ్వు అనేక సంవత్సరాలు బ్రతుకుతావు. ఇదే మాటనే పేతురు గారు కూడా 3వ అధ్యాయంలో ఈ విషయాలనే చెప్పాడు ఆయన. కాబట్టి మనం బ్రతకాలి, శాంతి సమాధానంతో మనం బ్రతకాలి, దీర్ఘాయువుతో మనం బ్రతకాలి, సుఖముతో గడిచేటువంటి సంవత్సరాలు మనకు గైకొనాలంటే, మనకు కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఏం చేసుకోవాలంట, గైకొని వాటిని ఏం చేసుకోవాలంట, అనుసరించి బ్రతకాలి. అలాగా అనుసరించి బ్రతకినటువంటి నాదాబు అబీహులు, ఓఫిని ఫినిహాసులు దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించి దేవుడు ఆజ్ఞాపింపినటువంటి తన యొక్క పనులు చేసి తద్వారా మనుషులందరిలోని ఈనమైనటువంటి మరణాన్ని ఏం చేశారు, వాళ్ళు కొని తెచ్చుకున్నారు, వాళ్ళే కొని తెచ్చుకున్నారు. కాబట్టి చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉండేటువంటి పని ఏంటంటే, దేవుడైన యెహోవాని ఏం చేసుకోవాలా, మనం ఎరిగి ఆయన ఎరిగినటువంటి వారమే ఈ లోకంలో బ్రతకాలి. ఆయనకు ఎరుగుటం అంటే అర్థం ఏంటి, ఆయనకు ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా ఏం చేయాలి, హృదయపూర్వకంగా ఆయనకు ఆజ్ఞలు గైకొని బ్రతకాలి. ఆయన సేవకులైనటువంటి ప్రవక్తల ద్వారా, ఆయన సేవకులైనటువంటి ఉపదేశకుల ద్వారా దేవుడు ఏ ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నాడో ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా హృదయపూర్వకంగా వినాలి, గైకొనాలి. దాన్ని అనుసరించి బ్రతికితే సుఖంతో గడిచేటువంటి సంవత్సరములు, శాంతిని దేవుడు నీకేం చేస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. పాయింట్ మీకు అర్థమైందా? కాబట్టి దేవుని ఎరిగి ఉండాలి. చాలా సంగతులు ఉన్నాయి, టైం సరిపోదు. అబ్రహాం గారు దేవుని ఎరిగాడు, అలాగే దేవుడు కూడా అబ్రహాముని ఎరిగాడు. నేను ఎరుగుతున్న అబ్రహామును తన కుటుంబాన్ని తదనంతరము నీతి న్యాయములు అనుసరించి బ్రతుకున్నట్లు వాళ్ళకి నేర్పిస్తాడని నేను ఎరుగుదును అన్నాడు. అలాగే మోషే అయితే దేవుడైన యెహోవానే ఆయన ఎరుగును అని అన్నాడు. అంటే అందరితో నేను పరోక్షంగా మాట్లాడుతాను, కానీ నా సేవకుడు మోషే దగ్గర నేనేం చేస్తాను, నేను ముఖాముఖిగా మాట్లాడతాను, అతను నన్ను ఎరుగుంటాడని 33వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియపరిచాడు. కాబట్టి ఈ యవనస్తులైనటువంటి మీరు ఈ ప్రాయములో ఉండే క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు, క్రీస్తు యేసులోని బాప్తిసం పొందారు, క్రీస్తును ధరించుకున్నారు. కాబట్టి అలాగ మీరు ఈ ప్రాయంలోనే ఎవరు దేవుడు ఎవరో ఆయన్ని మేము ఎలాగ ఎరగాలో అన్నట్టు ఈ వయసు నుండి మీరు కానీ ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుని ఎరుగుతారు, తెలుసుకుంటారు, ఆయనలో ఉండి బ్రతకడానికి ఏం చేస్తారు, అలాగ బ్రతికితే సుఖముతో గడిచేటువంటి సంవత్సరాలు, శాంతిని దేవుడు ఏం చేస్తాడు, నీ కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు, దీర్ఘాయువునిచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు, దేవుడు ఆశ్రయిస్తాడు. కాబట్టి అలాగ అనుసరించి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన ఎరిగొండి జీవించాలని ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.